వెల్కమ్ బ్యాక్ దీపక్ రెడ్డి గారు. అండి ఇప్పుడు ఒకసారి మనము ఇది ఓవరాల్ పిక్చర్ అర్థం చేసుకునేదానికి 2019 ఎలక్షన్స్ దగ్గరికి పోవాలండి. 2019 ఎలక్షన్స్ దగ్గర మనం చూస్తే వైఎస్ఆర్ పార్టీకి పీకే టీం చాలా కష్టపడినారు, వారు చాలా ఇన్పుట్స్ ఇచ్చినారు. ఆ పార్టీ గెలుపులో ఒక ముఖ్యమైన భాగం వారు పోషించారు. ఎందుకంటే ఎలక్షన్ కాగానే రిజల్ట్స్ వచ్చే టైంకి లైవ్ లో కవర్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వారిని హక్ చేసుకొని థ్యాంక్ చేయటం ఆ టీం ని, మళ్ళా స్పెషల్ గా ఆ టీం కంట్రోల్ రూమ్ లోపలికి పోయి కూడా మీరు చేసిన ఎఫర్ట్స్ వల్లనే ఈ రోజు పార్టీకి అధికారంలోకి వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వారి నోట్తోనే వారిని అప్రిషియేట్ చేయడం కూడా మనందరం టీవీలో చూసాం. కానీ ఈ రోజు అంత హార్డ్ వర్క్ చేసిన టీం కి మళ్ళా ఏమన్నారు వారి సంతోషంలో, ఇప్పుడు మాకు ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ ని మేము మంత్లీ రివ్యూ పెట్టుకుంటాము, ఇదే పీకే టీం కంటిన్యూ అవద్ది, మంత్లీ రివ్యూ చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలు బట్టి ప్రజలకు వచ్చిన సమస్యలు మేము ఎప్పటికప్పుడు మంత్లీ తీరుస్తా మేము ముందుకు పోతామని చెప్పి ఆనాడు అనౌన్స్ చేశారు. సో అంత అనౌన్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పోయినారు ఒకటి. సో ఈ పీకే అంత ఎఫర్ట్స్ పెట్టిన ఆయన ఎందుకు ఈ దూరం అయినారు? తర్వాత కొన్ని రోజుల తర్వాత సలహాలు ఇచ్చినా గానీ వీరు తీసుకొని పరిస్థితిలో ఉంటే వారు బాధపడి ఇంత కష్టపడినా గానీ వృధా అయిన పరిస్థితిలో ఉంది అని చెప్పి వారు ఎందుకు అన్నారు? సో ఇవన్నీ మనము ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ పార్టీ రాజకీయం ఏంటంటే మతాలు, కులాలు, ప్రాంతాల మధ్యలో ఏ విధంగా చిచ్చు పెడతారో ఆయన కింద పనిచేసిన వాళ్ళకి అండ్ పీకే మధ్యలో కూడా ఏదో చిచ్చు పెట్టినట్టు మాకు వచ్చిన సమాచారం, నాకైతే కరెక్ట్ గా తెలీదు. సో వాళ్ళ మధ్యలో కూడా ఒక డిఫరెన్సెస్ వీళ్ళు క్రియేట్ చేయటము అని చెప్పి. సో బహుశా ఈ రోజు పీకేకి అర్థమైంది. సో ఈ పార్టీకి మనం చేసిన కాకపోతే 2019 లో వాళ్ళ అధికారంలోకి రావడానికి పీకే టీం ఇచ్చినటువంటి సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అది కూడా ఒక భాగం, దానికి ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు టీడీపీ వాడుకోవాలనుకుంటోంది. టీడీపీ వాడుకోవాలని కాదండి, ఈ రోజు మీరు చూస్తే వాస్తవం మనం మాట్లాడతాం బియాండ్ పార్టీస్. ఈ రోజు మన రాజకీయ వ్యవస్థలో గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి ఈ సిస్టమ్ నుంచి ఒక దూరం ఏర్పడింది. సో మీరు గ్రాస్ రూట్ లెవెల్లో పోయి ఈ రోజు ప్రజల్ని అడిగితే ఈ వ్యవస్థలో మా మాట ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు అని ఒక గ్యాప్ ఈ రోజు ఏర్పడింది. అందుకని ఇటువంటి వ్యూహకర్తల రిక్వైర్మెంట్ ఈ రోజు రావటం జరిగింది. ఎందుకు అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కి ఉండే కరెంట్ సిచ్యువేషన్ కి పార్టీల వేకి ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా వీళ్ళు ఉండేదాని కొరకే ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ అనేది ఈ రోజు ఇది డెవలప్ అయింది. ఇది మీరు చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఈ సిస్టమ్స్ ఉండేయండి.